హాయ్ అండి అందరికీ. ఈరోజు సాంబార్ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక దాంట్లో కొద్దిగా వాటర్ వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లోనే ఆనపకాయ ముక్కలు, క్యారెట్లు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నిమిషాల తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, అలాగే వంకాయ, బెండకాయ కూడా వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ములక్కాయలు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆనపకాయ ముక్కలన్నీ ఉడికినాయో లేదో చూసుకుని దాంట్లోనే చింతపండు వాటర్ కూడా అయితే వేసుకోవాలి. చింతపండు వాటర్ ఎంతైతే సరిపోద్దో మన పులుపుకి తగ్గంత దాంట్లో వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే కారం, కొద్దిగా ఉప్పు కూడా అయితే వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పు కూడా అందులో వేసుకుని మొత్తం మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లో సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాంబార్ అంతా మరిగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము. ఒక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు, ఆవాలు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా అయితే వేసుకుంటున్నాము. తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్లో అయితే తాలింపు వేసుకోవాలి. చాలా ఈజీ అండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.